దశలో, అది మొక్క దశలో ఉన్నప్పుడు ఒకవేళ ఇది కొట్టేస్తే ప్రాబ్లం లేదు, కానీ దానికోసం కష్టపడి దానికోసం వ్యవసాయం చేసి అది పెరిగి పెద్దదే ఒక స్థాయికి వచ్చిన తర్వాత దానికి గుంట నక్కల దాడి ఎక్కువైంది. అలాగే ఆత్మీయ జీవితంలో ఒక అంతస్తుకు చేరిన తర్వాత మనల్ని కూడా దెబ్బ కొట్టడానికి, మనల్ని మొదలంటా ఎండిపోయేటట్టు చేయడానికి మన మీద దాడి చేసేటువంటి సాతాను కుట్రలను గురించి దేవుడు మార్మికంగా ఈ విషయాలను అందించాడు. అందులో ఆ గుంట నక్కల్లో ఒక గుంట నక్క ఏమిటంటే సోమరితనం. దీని మీద మీ దృష్టిని ఆకర్షించడానికి నేను ఇష్టపడ్డా. ఏంటిది అది? సోమరితనం. ఇది అసలు మనలో ఉన్నట్టు మనకు అర్థం కాదు, కానీ ఇది మన మీద ఖచ్చితంగా పనిచేసిద్ది. మన ఆధ్యాత్మిక జీవితానికి ఇదొక గుంట నక్క. మన భౌతికంగా మనం అభివృద్ధి చెందకుండా ఉండటానికి కూడా ఈ సోమరితనం అనేది ఒక గుంట నక్క. నేను చెప్పిన ఈ మాట ఎంతమందికి అర్థమైంది? మన ఆధ్యాత్మిక ప్రపంచంలో, అంటే మన ఆత్మీయ జీవితానికి సంబంధించి ఇది చెరుపు చేసిద్ది. మన భౌతికంగా అభివృద్ధి చెందకుండా ఉండటానికి కూడా ఇది చెరుపు చేసిద్ది. సింపుల్గా మీకు ఒక మాట చెప్తాను నేను. మానవ జాతిలో మొట్టమొదట పాపం ప్రవేశించడానికి గల కారణం ఏంటి? చాలా కారణాలు చెప్పొచ్చు. మనిషి దేవుని ప్రేమను శంకించాడు, అనుమానించాడు, దేవుని ప్రేమను నమ్మలేదు అనేది ఒకటి, సందేహించాడు, అనుమానించాడు అనేది ఒకటి. అందుకే కదా. రెండవది, నిజం కంటే అబద్ధాన్ని నమ్మటం. అంటే దేవుడు చెప్పిన మాట కంటే సైతాను చెప్పిన మాటని మనిషి నమ్మటం వల్ల చేయకూడని పని చేసి మానవ జాతిలోకి పాపం తీసుకొని వచ్చారు అనేది మనం అంటాం. ఒకటి, దేవుని ప్రేమను శంకించటం వలన పాపం వచ్చింది. రెండు, ఆ శంకించి ఏం చేశారు? వద్దన్న పని చేశారు. మూడవది, దురాశ వలన పాపం వచ్చింది. పండ్లు లేక కాదు, పండ్లు ఉన్నాయి, కానీ ఆ పండు తింటే మనకి ఇంకా అదనపు మేలుందన్న దురాశతో తిన్నారు, దరిద్రం తీసుకొచ్చి పెట్టారని. అసలు మానవ జాతిలో పాపం ప్రవేశించడానికి గల కారణాలు వెతికితే అనేక కారణాలు కనపడతాయి. వాటిలో